ఈ కంపోజింగ్ హ్యాబిట్స్ కానీ నువ్వు అలవాటు చేసుకుంటే మామ, నీకు సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్నా, 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా, 3 నెలల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నీ లెవెల్ చాలా 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 పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ ఒక చెక్ లిస్ట్ లాంటిది. నీకు నిజంగా ఇది యూస్ఫుల్ అనిపిస్తే కనుక యూ కెన్ ఆల్సో మేక్ అ నోట్ ఆఫ్ దిస్. మరి అవన్నీ నోట్ చేసుకోవాలంటే తెలుగులో మ్యూజిక్ టిప్ ఇస్తాడు మామ, ట్రిగర్స్ ఇస్తాడు, తీసుకో. సో పాయింట్ లోకి వచ్చేద్దాం మామ. మనకి మ్యూజిక్ ప్రొడక్షన్ కి బేసికలీ 2 sides ఉంటాయి. ఒకటి క్రియేటివ్ సైడ్, ఒకటి క్వాలిటీ చెక్ సైడ్. క్రియేటివ్ సైడ్ అంటే మెలడీస్ పిక్ చేయడం గానీ, లేదంటే శాంపిల్స్ తీసుకొని ట్రై చేయడం గానీ. ఇక క్వాలిటీ చెక్ సైడ్ అంటే నీ సాంగ్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ విధంగా అది నువ్వు అనుకున్నట్టు ఉందా లేదా అని చెక్ చేసుకోవటం. ఈ క్రియేటివ్ సైడ్ అయితే పర్లేదు కానీ ఆల్మోస్ట్ ప్రతి బిగినర్ కి క్వాలిటీ చెక్ సైడ్ వచ్చేసరికి దెబ్బ పడిపోతుంది. కంపోజింగ్ స్టేజ్ లో ఈ క్వాలిటీ చెక్ కానీ మిస్ అయ్యేవే అనుకో, నీ సాంగ్ లో ఏదో తేడా ఉంది అనిపిస్తుంటది. సో దానికోసం ఇప్పుడు నువ్వు మిక్సింగ్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత అరే ఇది కీ ఆఫ్ ఉంది, అది బీపీఎం ఆఫ్ ఉంది అని నువ్వు రియలైజ్ అయ్యేవే అనుకో, అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఫిక్స్ చేసుకోవడం, మళ్ళీ అటన్నిటిని సర్దుకోవడం, ఇది అన్నెసరీ డబుల్ వర్క్ అయిపోద్ది అనమాట. సో అందుకని ఈ వీడియోలో ప్రతి కంపోజింగ్ సెషన్ లోని నువ్వు చెక్ చేసుకోగలిగే మెయిన్ చెక్ పాయింట్స్ ఏముంటాయి అనేది మనం చూద్దాం. అయితే వీటిని ఒక 3 భాగాలుగా విభజిద్దాం. ఒకటి పిచ్ చెక్స్, రెండోది టైమింగ్ చెక్స్, మూడోది స్పేస్ చెక్స్. ఇది చాలా సింపుల్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ పిచ్ చెక్స్ లోని 2 మెయిన్ విషయాలు ఉంటాయి. ఒకటి కీ కన్సిస్టెన్సీ, ఇంకోటి నోట్ క్లాషెస్. కీ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు నీ సాంగ్ లో ఉన్న ప్రతి ఒక్క శాంపుల్ గానీ, లేదా ఒక లూప్ గానీ, వోకల్ చాప్, ఇన్స్ట్రుమెంట్, ఇవి అన్ని ఒకే కీలో ఉన్నాయా, లేదంటే అట్లీస్ట్ రిలేటెడ్ కీలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం. ఎస్పెషల్లీ ఇది బేస్ లో జరుగుతూ ఉంటది. అంటే నువ్వు కొన్నిసార్లు బేస్ ఇన్స్ట్రుమెంట్స్ మనం విన్నప్పుడు ఏమవుద్దంటే కీలోనే ఉందేమో అనిపిస్తుంది కానీ అంత లో అండ్ లో ఉండటం వల్ల మనకి దాని టోన్ ఆర్ దాని పర్టికులర్ పిచ్ మనకు వినపడకపోవచ్చు. సో అది ఆఫ్ కీలోనే మనం పెట్టేస్తాం, మొత్తం అంతా మిక్స్ అయ్యి విన్నప్పటికీ అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. సో ఒకవేళ ఇలా అవ్వకూడదు అనుకుంటే కనుక నువ్వు ఇంపోర్ట్ చేసే ప్రతి శాంపుల్ ముందు ఇది ఏ కీలో ఉంది అని ఒక్కసారి వెరిఫై చేసుకో. అండ్ కొన్ని ప్లగిన్స్ అయితే ఇప్పుడు ఆటోమేటిక్ గా కీని కూడా డిటెక్ట్ చేసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడేది ఆటో కీ అని ఒకటి ఉంటుంది, అది డిటెక్ట్ చేస్తుంది. లేదా ఇఫ్ యూర్ ఆల్రెడీ యూసింగ్ థింగ్స్ లైక్ స్ప్లైస్, ఇట్ విల్ ఆల్సో డూ ఇట్. లేదా కాస్మోస్ అని ఉంటుంది వేవ్స్ వాళ్ళది, అది ఆటోమేటిక్ గా పిచ్ ఏ పిచ్ లో ఉందో అదే చెప్తా ఉంటుంది అనమాట. సో వీటిలో ఏదో వాడి మన సాంగ్ కీలో ఉందా లేదంటే అట్లీస్ట్ రిలేటివ్ కీలో ఉందా లేదో చూసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. ఇకపోతే నోట్ క్లాషెస్. ఫర్ ఎగ్జాంపుల్ నీ బేస్ నోట్ నీ కార్డ్ లో ఉన్న రూట్ నోట్ తో మ్యాచ్ అయింది అనుకో, యూజువల్లీ బాగుంటది. అదే మేబీ బేస్ ఒక నోట్ ప్లే చేస్తూ కార్డ్ వేరే రూట్ ప్లే చేస్తూ ఉందనుకో, విన్నోళ్ళకి అది ఎగ్జాక్ట్ ప్రాబ్లం అర్థం కాకపోయినా, బికాస్ దే ఆర్ కామన్ ఆడియన్స్ కదా, వాళ్ళకి మ్యూజిక్ తీరే తెలియకపోవచ్చు, బట్ ఏదో ఒకటి తేడా అయితే ఉందరే పాటలో అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటది అనమాట. అగైన్ ఇందులో ఇన్వర్షన్స్ మ్యాటర్ వేరే. ఇంటెన్షనల్ గా ఇవి ఏవైనా మనం ఇంటెన్షనల్ గా చేస్తే ఓకే. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఆఫ్ కే అవి కూడా సడన్ గా నువ్వు సాంగ్ టక్కన ట్రాన్స్ఫార్మ్ చేయడానికి దాన్ని ఆఫ్ కేలో పెట్టడం, దిస్ ఇస్ ఫైన్, దిస్ బ్యూటిఫుల్. నేను చాలా అలా చేశాను, చాలా మంది చేస్తారు. కానీ ఇవి యాక్సిడెంటల్ గా అవ్వకుండా చూసుకోవడం ఇస్ అవర్ మెయిన్ గోల్ హియర్. ఇక అయిపోయింది, అప్పుడే ఫస్ట్ భాగం అయిపోయింది. ఇప్పుడు ఇంకా రెండో భాగం టైమింగ్ చెక్స్. ఈ టైమింగ్ చెక్స్ లో కూడా 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే మన టెంపో లాకింగ్, రెండోది గ్రూవ్ కన్సిస్టెన్సీ. సో టెంపో లాక్ ఏంటంటే శాంపుల్ ఇంపోర్ట్ చేసినప్పుడు అది నీ ప్రాజెక్ట్ బీపీఎం కి యాక్చువల్లీ ప్రాపర్ గా లాక్ అయ్యిందా లేదంటే మరీ స్ట్రెచ్ అయిపోయిందా అనేది చెక్ చేసుకోవడం అనమాట. యూజువల్లీ మన డాల్ లో ఏంటంటే ఆటోమేటిక్ గానే శాంపుల్ ప్రాజెక్ట్ టెంపోని మ్యాచ్ చేస్తుంది చాలా సార్లు. కానీ ఒకవేళ అలా మ్యాచ్ చేసే ప్రాసెస్ లో అది కొంచెం మరీ స్ట్రెచ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే మేబీ ఇట్ వాజ్ ఇంటెండెడ్ ఫర్ 1 bar, మన డాల్ లో పెట్టాక ఫర్ సమ్ రీజన్ ఇట్ మైట్ ఎక్స్టెండ్ టు 2 bars or 4 bars. అప్పుడు మరీ స్ట్రెచ్ అయిపోయినట్టు వచ్చి నీకు సౌండ్ ఆల్మోస్ట్ ఒరిజినల్ సౌండ్ కి, అంటే నీకు ఏ గ్రూవ్ అయితే నచ్చిందో దానికి దీనికి అసలు సంబంధం కూడా ఉండదు, అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మన ప్రాజెక్ట్ బీపీఎం ఏదైతే ఉందో, లెట్స్ ఒక 120 ఉందంటే ఆ 120కి కొంచెం దగ్గరలో, ఎగ్జాక్ట్ 120 అవసరం లేదు, మేబీ 128, 115, 112 ఈ ఇన్ అండ్ అరౌండ్ లో ఆ శాంపుల్ ఆర్ ఆ లూప్ కానీ దాని బీపీఎం కానీ ఉంటే కనుక మోస్ట్ లైక్లీ అది పడితే ఆటోమేటిక్ గా వర్క్ అయిపోతుంది అనమాట. ఇకపోతే గ్రూవ్ కన్సిస్టెన్సీ అంటే మీ డ్రమ్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వింగ్ తో ఉండి హైట్లు మొత్తం స్ట్రైట్ గా టక్ 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 మన బీట్ మీద పడుతూ ఉంటాయి కనుక, అండ్ మీ కార్డ్ ప్లగ్స్ కానీ ఇంకో గ్రూవ్ లో గానీ ఉంటే ఈ మిస్ మ్యాచ్ వల్ల సాంగ్ అంతా రకమైన గందరగోళంలోకి వెళ్ళిపోతుంది. సో ఏదో ఒక గ్రూవ్ అని పిక్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ స్వింగ్, లేకపోతే స్ట్రైట్ గా ఉండాలనో, లేకపోతే ప్రతి రిథమిక్ ఎలిమెంట్ కి ఏంటంటే అదే గ్రూవ్ లో ఉన్నట్టు చూసుకోవాలన్నమాట మనం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెగతాన్ ని ఎగ్జాక్ట్ గా ఒక మన మంచి నాట్ బీట్ లూప్లు ఏమైనా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ దొరికే అంటే దీన్ని దాన్ని సింక్ చేస్తే ఎగ్జాక్ట్ గా సింక్ అయిపోకపోవచ్చు చాలా సార్లు. కానీ ఇటువంటివి కానీ తీసుకెళ్లి ఒక డబ్ స్టెప్ మీద పడితే మళ్ళీ సింక్ అవుతాయి. ఓకే, సో ఇట్ డిపెండ్స్ అనమాట. జస్ట్ ర్యాండమ్ గా మనకి నచ్చింది కదా అని చూసుకోకూడదు, ఏదైనా విత్ కాంటెక్స్ట్ చూసుకోవాలి. ఇక ఫైనలీ మన స్పేస్ చెక్స్ మామ, విచ్ ఇస్ ద 3వ భాగం. అందులో కూడా యాజ్ యూజువల్ 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే అట్ ఎనీ గివెన్ టైం మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఒకటి, రెండోది మోనో కంపాటబిలిటీ. ఇప్పుడు ఈ ఎలిమెంట్ కౌంట్ అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ బార్ లో లో మిడ్ రేంజ్ ఉందంటే రఫ్లీ ఒక 200 to 800 హెర్ట్జ్ దగ్గరలో ఎన్ని ఎలిమెంట్స్ సైమల్టేనియస్లీ ప్లే అవుతున్నాయి అనేది అనమాట. ఒకవేళ
ఒకవేళ 3 కన్నా ఎక్కువ ఉంటే గనక న్యాచురలీ చాలా మడి అయిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇది మన చాలా వీడియోలో నేను చెప్తా ఉంటాను. సో కంపోజిషన్ స్టేజ్ లో మనకి దీని సొల్యూషన్ కావాలంటే దానికి మనం ఈక్యూలు అవి వాడటం కాకుండానే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 ఉన్నాయి, లేకపోతే 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, కొంచెం మరీ ఎక్కువ మడి అయిపోతుందంటే మీన్ మడ్ కలిగిస్తున్న ఆర్ మోస్ట్ అవసరం లేని ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసి పారేయడం వుడ్ బి మచ్ 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 బెటర్ సొల్యూషన్ దాన్ ఎనీ ఈక్యూ ఆర్ మల్టీబ్యాండ్ కంప్రెషన్ ఆర్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ చెయ్యి ఉంది, ఇక్కడ ఈ చెయ్యి ఉంది. ఇప్పుడు ఈ చెయ్య ఒకటే ఉంటే చాలా క్లియర్ గా ఈజీగా కనబడుతుంది. ఇప్పుడు ఈ చెయ్య కూడా ఉంటే ఈ చెయ్యి సగం అడ్డేస్తుంది కదా దీన్ని. సో ఇలా ఇంకో 4-5 చేతులు ఉంటే ఆబ్వియస్లీ చెయ్యి ఎంత వినపడుతుంది, ఎంత కనబడుతుంది. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు మిక్సింగ్ అనమాట. ఆ పర్టికులర్ రేంజ్ లోని ఆ పర్టికులర్ బ్యాండ్ లోని ఎన్నెన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అనేది పాయింట్ మనకి. ఒకవేళ మరీ ఎన్నెన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది పాయింట్. మరీ ఎక్కువ ఎలిమెంట్స్ గానీ ఉంటే గనక అన్నిటికీ క్లారిటీ పోతుంది. తక్కువ ఎలిమెంట్స్ ఉంటే గనక అవి క్లియర్ గా స్టాండ్ అవుట్ అవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక మనకి మోనో కంపాటబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ హెడ్ ఫోన్స్ లోనో లేకపోతే నీ స్టూడియో మానిటర్స్ లోనో మొత్తం ప్లే చేసినప్పుడు నీకు బ్యూటిఫుల్ గా అంత బాగా వినిపిస్తుంది. కానీ నీ ట్రాక్ ని ఫోన్ మీదకి తీసుకొచ్చిన లేదా చిన్న బ్లూటూత్ స్పీకర్ల మీద లేకపోతే ఒక క్లబ్ లోనో ఇక ఎలా చోట్ల ప్లే చేసినా గానీ చాలా సార్లు అది మోనోలో ప్లే అవుతా ఉంటది. సో మిక్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం మధ్యలో ఒక్కొక్కసారి మోనోకి అలా ఫ్లిప్ చేస్తూ ఉన్నాం అనుకో, న్యాచురల్లీ అది మనకి అంటే మోనోలోనే ఏమైనా ఎగిరిపోతున్నాయా మరీ వరస్ట్ గా వచ్చేస్తుందా అనేది చూసుకోవడానికి వస్తుంది. ఎందుకంటే ఫర్ షూర్ క్వాలిటీ డిటోరియేషన్ ఉంటుంది. మనకి స్టీరియోలో వచ్చినంత బ్యూటిఫుల్ గా మోనోలో ఖచ్చితంగా రాదు. కానీ ఒక 10-20% 5% అలా డిఫరెన్స్ వస్తే బ్యూటిఫుల్. 5 కాదు, ఈజీగా 10-20% డిఫరెన్స్ వస్తుంది. కానీ ఆ డిఫరెన్స్ వస్తే ఫైన్, ఇట్స్ ఆల్ కూల్. కానీ మరీ 80%-70% డిఫరెన్స్ వచ్చేస్తుంది మోనోకి స్టీరియోకి అంటే కనుక వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్పెషల్లీ ప్యానింగ్, రివర్బ్ ఎట్సెట్రా అని అర్థం అనమాట. అండ్ ఒకవేళ మనం టెక్నికలీ మాట్లాడుకుంటే కనుక దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ అ ఫేజ్ అనమాట. ఫేజ్ అని ఒక ఇష్యూ ఉంటుంది, ఆ ఫేజింగ్ వల్లే జరుగుతుంది. అండ్ ఒకవేళ ఈ ఫేజ్ గురించి కానీ మీరు ఇంకా ఇన్ డెప్త్ తెలుసుకోవాలంటే కనుక నేను డీప్ గా వాట్ ఇస్ ఫేజ్ ఇన్ మ్యూజిక్ ప్రొడక్షన్ అనే ఒక వీడియోలో కవర్ చేశాను ఆల్రెడీ. ఆ వీడియో నేను ఇక్కడ పెడతాను. అక్కడ ఈ ఫేజ్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఫుల్ గా ఉంది. యూ కెన్ గో వాచ్ ఇట్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఈ 6 చెక్ చేయడం ఒక లెక్క అయితే దీనికి ఒక మ్యాజిక్ షార్ట్ కట్ కూడా ఉంది. ఆ షార్ట్ కట్ ముందే చెప్పేస్తే మ్యాజిక్ మిస్ అవుతుందని నేను లాస్ట్ వరకు ఉంచాను మీకోసం. సో ఈ షార్ట్ కట్ ఏంటంటే రిఫరెన్స్ ట్రాక్స్ కంపారిజన్. ఇది ఒక్కటి ఉంటే చాలు. ఇప్పుడు నేను చెప్పిన 6 ఉన్నాయి కదా, 6 చెక్ చేయకలే, అవన్నీ ఈ ఒక్క దాంతో సెట్ చేసేయచ్చు అనమాట. సో ఇది అలా చేయాలి అంటే ఇప్పుడు మనం మ్యూజిక్ చేస్తున్న జానరాలోని ఒక ప్రో ట్రాక్ తీసుకొని నువ్వు మ్యూజిక్ చేస్తున్న సాంగ్ కి వాల్యూమ్ మ్యాచ్ చేసి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ వాల్యూమ్ మ్యాచ్ ఎగరేస్తే మిగతా అంతా ఇట్ విల్ జస్ట్ ఫాల్ డౌన్. సో వాల్యూమ్స్ ని మ్యాచ్ చేసి ఏబి స్విచ్ చేస్తూ వింటూ ఉండాలి. అంటే మన ట్రాక్ ప్లే చేస్తాం, రిఫరెన్స్ ట్రాక్, మన ట్రాక్, అది అలా కంటిన్యూస్ గా ఏబి చేస్తూ ఉంటాం అనమాట. సో దీని వల్ల నీ ట్రాక్ లో మిస్ అయిన ప్రతిదీ ఇన్స్టెంట్ గా నీకు వినపడుతూ ఉంటుంది. అది ఒక లో అండ్ వెయిట్ అయినా కానీ ఆర్ టాప్ అండ్ ఎయిర్ అయినా లేకపోతే మోనో బ్యాలెన్స్ అయినా మొత్తం అన్ని చాలా ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మనకు మనం ఇందాక చెప్పినట్టు ఇది ఉందా సరిపోయిందా అని మనం ఎజ్యూమ్ చేసుకోవడం కన్నా ఆల్మోస్ట్ ఒక చీట్ షీట్ ఉన్నట్టు, ఒక చీట్ కోడ్ ఉన్నట్టు దాన్ని చూసి ఎగ్జామ్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్ చూసి ఆన్సర్ రాయమంటే అలా ఉంటుంది దీనివల్ల. నేను పర్సనల్ గా ఒకవేళ కొన్ని ఆర్టిస్టులు ఏంటంటే నాకు ఈ పర్టికులర్ సాంగ్ లా కావాలి, ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ లా కావాలని చెప్తా ఉంటారు. సో వేరే ఆర్టిస్ట్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఐ యూస్ దిస్ అ లాట్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సౌండ్ కి మన మిక్స్ ఎంత దగ్గరలో ఉందో నాకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. దీనివల్ల మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఈ అన్ని చెక్కులు నేను చేయను. ఎందుకంటే నాకు మైండ్ లో నేచురల్ గా రన్ అవుతూ ఉంటాయి. నేను చేస్తున్నప్పుడే అది చాలా సెకండ్ నేచర్ లో అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం గేర్ మార్చినప్పుడు క్లచ్ చేయాలి అని మనం కాన్షియస్ గా అనుకోకర్లేదు కదా, నేర్చుకున్నప్పుడు అనుకుంటాం. బట్ అట్ దిస్ పాయింట్ మనం గేర్ మారుస్తున్నప్పుడు తెలియదు మనం ఎంత నిద్రలో ఉన్నా ఎలా ఉన్నా క్లచ్ చేసి మారుస్తాం గేర్ అనేది. సో ఇది కూడా అలాగే అయిపోతుంది. అండ్ ఒకవేళ నీ మిక్సింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని సీరియస్ గా నువ్వు అనుకుంటే కనుక నా 3 month మిక్సింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. దానికోసం డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఆ డీటెయిల్స్ అన్ని అందులోనే ఉన్నాయి. సో ఇదే కాకుండా ఇంకేమైనా తెలుసుకోవాలన్నా కూడా ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఐ విల్ మేక్ అ వీడియో అబౌట్ దట్ టూ. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. బాయ్.